హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. రాజాసాబ్ 2.0 ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారండి. అయితే ట్రైలర్ దగ్గర అప్పుడే 7 మిలియన్ టు 8 మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళిపోతుంది. ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగానే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ ఆయన లెవెల్కి తగ్గట్టుగానే వ్యూస్ కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఇకపోతే ట్రైలర్ ఎలా ఉంది అనే విషయాల్ని మనం తెలుసుకోవాలంటే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే మనం ఫస్ట్ ట్రైలర్ చూసినప్పటికీ ఫస్ట్ ట్రైలర్లో మనకి సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే అక్కడ ఆల్మోస్ట్ అర్థమైంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ట్రాక్, ఒక కామెడీగా వీళ్ళు తీసుకెళ్ళబోతున్నారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉండబోతుంది. దీనికి హర్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీగా ఇది ఉండబోతుంది. అయితే గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్కి ఎటువంటి పెట్టాలో అటువంటి వీళ్ళు పెట్టడం, అలాగే ఒక ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి పీపుల్స్ మీడియా వారు దీనిలో నిర్మాతలుగా ఉండడం, సో ఆ క్వాలిటీని ఎక్కడ తగ్గించకుండా మనకి ఫస్ట్ ట్రైలర్లో కనిపించింది. సెకండ్ ట్రైలర్లో కంప్లీట్గా విఎఫ్ఎక్స్ షాట్స్ని ఎక్కువ వాడారు. ఇక్కడ ఒక తాతకు సంబంధించి ప్రభాస్ తాత ఎవరైతే ఉంటారో ఆయన తాత కింద సునీల్ శెట్టి గారు, సంజయ్ దత్ గారు ఉన్నారు. ఆ సంజయ్ దత్ గారి యొక్క స్టోరీని, వాళ్ళ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్టోరీని ఇందులో మనకి కొంత అయితే చూపించడం జరిగింది. అయితే కంప్లీట్ విఎఫ్ఎక్స్ షాట్స్ ఎలా ఉంటున్నాయి, ప్రేక్షకులు ఎందుకు రావాలి, దీన్ని ఎలా అట్రాక్ట్ చేయబోతున్నాం మేము ఈ సంక్రాంతి సినిమాల్లో, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అలాగే వేరే సినిమాలు మంచి హైప్ ఉన్న సినిమాలు అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దానికి ఎక్కడా తగ్గకుండా, అదేవిధంగా ప్రభాస్ అనేసరికి ఖచ్చితంగా ఏదైనా ఒక సినిమా వచ్చినప్పటికీ అది లోకల్ లాంగ్వేజ్లో వచ్చినప్పటికీ కూడా డబ్బింగ్ రైట్స్ కూడా తీసుకుంటారు. సో ఆ రేంజ్ని కూడా మనం తగ్గించకూడదు. ఒక పీపుల్స్ మీడియా లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఉన్నప్పుడు, ఒక పెద్ద నిర్మాతలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగ మనం వాడుకోవాలని అయితే మారుతి అయితే కంప్లీట్గా ఇప్పటివరకు మనం మారుతి గారి డైరెక్షన్లో ఒక స్టోరీ ఓరియంటెడ్, ఒక కామెడీ కానీ ఒక జనరల్ ఇష్యూ మీద సంబంధించి ఒక ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలే మనం చూసాం. సో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా విత్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అద్దరగొట్టారని చెప్పాలి. ట్రైలర్ చూస్తేనే మనకి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఇకపోతే సినిమా అయితే ఖచ్చితంగా మన ఎంటర్టైన్ చేస్తుంది అనేది అయితే ఇందులో నో డౌట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా రెండు ట్రైలర్లు కూడా బాగున్నాయి అని చెప్పాలి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. సో ఇందులో పాటలు ఇప్పటికే ఆల్రెడీ సాంగ్స్ వచ్చినాయి. సాంగ్స్ వరకు అయితే ఓకే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు. తమన్ కాబట్టి మళ్ళీ బాక్సులు బద్దలయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక మామూలు అఖండ లాంటి సినిమాలు, డాకు మహారాజ్ ఇటువంటి సినిమాలకే బద్దలు కొట్టాడు. ఇప్పుడు హర్రర్ సినిమా లాంటిది తమన్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేతికి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా బాక్స్ బ్యాండ్ బాజా అవుతుంది అని అయితే అనుకోవాలి మనం. సో ఓవరాల్గా రాజాసాబ్ 2.0 ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్లస్ పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్ చేసే విధంగా ఈ హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అందరికన్నా ముందరే ప్రభాస్ రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఈ సినిమా ఉండబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మారుతి ఖచ్చితంగా స్టోరీని అయితే ఖచ్చితంగా ఎక్కడ వదలడు. ఆయన ఎక్కడ స్టోరీ లేకుండా ఏదో ముక్కల కింద అయితే అతికించే స్టోరీలు ఎప్పుడు కూడా మనం మారుతి దగ్గర నుంచి చూడలేదు. సో ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని ఆశిద్దాం. మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలో ఎలా ఉందనేది కూడా అక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ రాజాసాబ్ 2.0 ట్రైలర్కి సంబంధించినటువంటి విషయాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఈ ట్రైలర్ ఒకవేళ చూసుంటే మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.